ఏటి మగ ఎదురుమండి బ్రిడ్జి నిర్మాణం కోసం గడిచిపోయిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాబార్డు నుంచి మొత్తం శాంక్షన్ అయింది. అది అప్పుడు టెండర్ పిలిచినా ఎలక్షన్ దగ్గరలో ఉంటుంది అంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, దగ్గరలో ఉంటుంది అంటే ఆ టెండర్కి ఎవరు రాలా. తర్వాత గవర్నమెంట్ కూడా 3 సార్లు టెండర్ పిలిచారు. ఒకసారి టెండర్కి వస్తే దాంట్లో అతని క్వాలిఫికేషన్ సరిపడదని క్యాన్సిల్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు నిలిచిపోయింది. ఆ శాంక్షన్ కూడా ఎక్కువ కాలం అయిపోయింది. ఇది ఈ ఫండ్స్ ఏమవుతాయో మరి నాకు తెలియదు, కానీ ఇది లేట్ అయిపోతుంది. దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ బ్రిడ్జి కట్టాలి. ఆ బ్రిడ్జికి డబ్బులు చాలని చెప్తున్నారు. 109 కోట్లతో శాంక్షన్ అని ఉంటుంది. ఆ 109 కోట్లతో బ్రిడ్జి పార్ట్ వరకు అయిపోతుంది. అప్రోచ్ రోడ్డు తర్వాత దాంట్లో తీసుకొని దాన్ని శాంక్షన్ తీసుకుంటుంది. దానికోసం ఆపుకోకుండా దాన్ని టెండర్ పిలిచి బ్రిడ్జి పూర్తి చేసి ఈ లోపల అప్రోచ్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించుకోవచ్చు. అది పూర్తి చేయమని అడుగుతున్నాం. ఆయన ఈ మధ్యన బుద్ధప్రసాద్ గారు 22A జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి కోడూరులో ఎక్కువ భూములు కోడూరులో ఉన్నాయి. 17,850 ఎకరాలు ఈ చుట్టుపక్కల ఉంటుంది. దాని మీద ఆ జీవోని రద్దు చేసి కొత్త జీవో ఇచ్చి ఎవరి భూములు ఆ స్వాధీనంలో ఉంటే రిజిస్ట్రేషన్ తీసుకుంటూ అమ్ముకుంటూ జీవో చేశారు కాలేజ్. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దాని మీద పాత జీవో తీసుకొచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేశారు. దాని మీద ఈ మధ్యన కోడూరు ఒక ర్యాలీ చేసి ఎంఆర్ఓ ఒక ఎంపికలు ఇచ్చిన తర్వాత మన మాజీ సభాపతి గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అయిపోతుందని తెలిసి నేను దాని మీద ర్యాలీ చేసింది. అసలు ఆ అలవాటు మీది. అయిపోతుందని తెలిసిన తర్వాత దొంగ పనులు చేసేవాళ్ళు పులిగడ్డ 13 అయిపోతుందని తెలిసి అంతకుముందు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు దానికి అనుకూలంగా వచ్చి దాంట్లో కూర్చున్నాం. మీ నాన్న పేరు ఎంచుకున్నా మీరేం బాధపడదు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయి మీ ప్రభుత్వం ఏదన్నా పద్దాక మీ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి తిక్కిస్తా, దాంతోపాటు ఒక మాట అంటారు, ఏదైనా అభివృద్ధికి కావాల్సిన పనులు చెప్తున్నాను. ఎదురుమండి బ్రిడ్జి డబ్బులు శాంక్షన్ అయ్యింది 109 కోట్లు, దాన్ని కట్టించమని అడుగుతున్నాం. అట్లాగే కంపోస్ట్ యార్డు ఎత్తించమని అడుగుతున్నాం. ఈ సంగతి మాట్లాడకుండా ఏయో చెబుతూ ఉంటాం. రేలింగ్ పాడైపోయిన దాన్ని, ఆ రేలింగ్ ఎటువంటిదంటే వరద వచ్చినప్పుడు ఆ చెత్త బొత్త పట్టుకోకుండా ఉంచేసేది. అంటే నీళ్లు దాని మీద నడిచేది. అది ఎదురుగా తుప్పడుతుంది. అది మా హయాంలోనే పోయిందని చెప్పి, ధ్వంసం అయిపోయిందని చెప్పి మీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఈ బ్రిడ్జిని అవు చేసేదానికి నేను ధర్నా చేస్తున్నాను లేకపోతే తీసుకెళ్తున్నాను అంటాను. ఇప్పుడు చేయించు, సంతోషిస్తాం. శబాష్ అనిపించుకో, చేయించి ఎందుకు డిలే చేస్తాం? 2 సంవత్సరాలు ఎందుకు ఆగాలి? దానికి డబ్బు లేనట్టుగైతే పర్లా, డబ్బులు ఉన్నట్టుగా ఎందుకు ఆగాలి? మీ ఆలోచన అంతా ఏంటంటే నీకు పేరు రావడానికి తప్ప ఇంకోటి జనానికి పనిచేద్దామని ఆలోచన నీకు లేదు. కంపోస్ట్ యార్డ్ మీకు కనపడలేదా? ఇక్కడి నుంచి నాగాలకు తెలుసుకోగలుగుతాం. అది రోడ్డు మీద వచ్చి గడ్డకు తయారైంది. దాన్ని తీసేయాల్సిన బాధ్యత లేదా? తీసేయాల్సడానికి ప్రయత్నం చేసి దాన్ని శాంక్షన్ చేస్తే ఆ 2 సార్లు పిటిషన్ పెట్టించారు. నీకు అభివృద్ధి అంటే ఇష్టం లేదు. ఇంకో మాట కూడా చెప్పింది, ఎడ్లంటి వాళ్ళు మాకు బ్రిడ్జి కావాలని చెప్పి నిరాహార దీక్ష కూర్చుంటే నిరాహార దీక్షలో ధర్నాలు చేస్తే ఉంటే నేనే కావాలని ఆలోచించింది. రికార్డు నువ్వు మాట్లాడి మాట నీకు పనిచేయాల్సతో నలుగురికి ఉపయోగపడటం నీకు ఇష్టం లేదు. ఎంతసేపు నువ్వేదో పైనుంచి దిగొచ్చిన దేవుడు లాగా ఈ నియోజకవర్గాన్ని నువ్వు తప్ప నాకు లేనన్నట్టుగా, నువ్వే భగవంతుడు అన్నట్టుగా అన్ని చేసేవన్నీ ఏమో దుర్మార్గ పనులు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో దిగుతావు, తెలుగుదేశంలో నుంచి బ్రాహ్మణ గారిపై పక్కన పెట్టి నువ్వు సీటు సంపాదించుకున్నావు. అక్కడి నుంచి ఇప్పుడు మొన్న ఎవరికో వచ్చే సీట్ని జనసేనలోకి తీసుకుంటున్నావు. ఆ పార్టీలో పోటీ చేయడం తప్ప, ఈ పార్టీలో పోటీ చేయడం తప్ప అంటున్నావు తప్ప, మళ్ళా నీకు అవకాశం వస్తే దేనిపైన బుద్ధి సమర్థుడివి. నువ్వు మాటలు మార్చేవాడివి, మాంత్రికుడు లాంటి మాట మీద నిలబడతాను చేస్తారు. ఆ బ్రిడ్జి పూర్తి చేయాల్సిందని చెప్పి మేము అడుగుతున్నాం. దీని మీద 11వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి అవనగడ్డ నుంచి రాజశేఖర రెడ్డి విగ్రహానికి దానికి దండేసి ఆ విగ్రహం దగ్గర నాగాలంకి దాకా నిరసన కార్యక్రమం ఆ బ్రిడ్జి తొందరగా పూర్తి చేసేందుకు నిరసన పాదయాత్ర మేము చేపడుతున్నాం. దాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్న ఆలోచన
ఆలోచన పోతుంది. మిగిలిన రాజకీయ పార్టీ దాన్ని సమర్థించాలా, దాంట్లో పాల్గొనమని ఆ విజయం త్వరితగతిన పూర్తి చేయడం కోసం అందరూ సహకరించాలని వాడడం జరిగింది. హార్ట్ అటాక్ డెలివరీ కేసు వస్తే 5-6 గంటలు టైం పోతుంది. ఆ బండి మీద నుంచో లేకపోతే ఆ పడ మీద నుంచో తీసుకెళ్ళాలి, అది ఇబ్బందికరంగా ఉంది కనుక అటువంటి దాన్ని బాధ్యతగా చేయాల్సాల్సి తప్ప దుర్మార్గమైన నాలుగు కుట్రపూరితమైన ఆలోచనలు మీ రాజకీయ ఎత్తుకొని ఇక్కడ ఏం బాధ్యత చెప్పి చెబుతూ ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని చెప్పి బాధ్యత అత్యధికంగా పాల్గొంటుంటే ఈ వైఎస్ఆర్సీపీ తరఫున మేము చేసే కార్యక్రమాన్ని సమర్థించుకుంటున్నాం.